హలో అండి అందరికీ. ఇక్కడ మా మావయ్య మార్కెట్‌కెళ్ళి కూరగాయలు తీసుకొచ్చారండి. అవన్నీ కూడా సెపరేట్ చేసి కవర్‌లో వేశారనమాట. ఇంకా పచ్చిమిరపకాయలు, తొడియాలు కూడా ఒలిచేసి కవర్‌లో వేశాను. కొత్తిమీర, పుదీనా, క్యారెట్, అలాగే ముల్లంగి, ఉల్లగడ్డలు ఇవన్నీ కూడా. క్యారెట్ అయితే అటు ఇటు 2 సైడ్స్ కట్ చేసి మనం కవర్‌లో పెట్టుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే ఒక వారం పైగానే చాలా బావుంటాయండి. అట్లా కట్ చేయకుండా పెడితే తొందరగా పాడైపోతాయన్నమాట. నేను ఎప్పుడు తెచ్చినా సరే ఇలాగే పెడతాను ఫ్రిడ్జ్‌లో. అంటే మనం కూరగాయలు తెచ్చుకున్న వెంటనే అన్నీ చేసేసుకోం కదా! ఇట్లా కొన్ని కొన్ని టిప్స్ పాటిస్తే అవి ఎక్కువ రోజులు అంటే బావుంటాయన్నమాట ఫ్రెష్‌గా. ఇంకా ఇక్కడైతే మా మావయ్య ముల్లంగి కూడా తెచ్చారండి. ముల్లంగి సాంబార్ చేయమని చెప్పి. మా వారికి ముల్లంగి సాంబార్ అంటే చాలా ఇష్టము. అది ఇంకోటి ఏంటంటే మా పిల్లలకి చెప్పాను ముల్లంగి సాంబార్ చేస్తాను రాని. మా గొబ్బు కూర మాదే వద్దు మా అంటున్నారు. అంటే ముల్లంగిలో నుంచి ఎక్కువ స్మెల్ వస్తుంది. చాలా ఎక్కువగా స్మెల్ వస్తుందనమాట. అందుకే మా పిల్లలు వద్దంటారు. ఎప్పుడైనా స్కూల్‌కి పంపించినా కూడా బాక్స్ తీయంగానే స్మెల్ ఎక్కువగా వస్తుందండి ఎందుకో మరి. కానీ చాలా హెల్త్‌కి మంచిది ముల్లంగి. ఇక్కడైతే నేను ఆ రోజు ముల్లంగి సాంబారే చేశాను. టమాటాలు అయితే భలే ఫ్రెష్‌గా ఉన్నాయి.